మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుండి మీనరాశి వరకు ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎందుకంటే ఈ నవంబర్ నెలలో బుధుడు కుజుడు కలయిక, శుక్రగ్రహ మార్పు, తన సొంత ఇంటిలోకి శుక్రుడు రావడము, దీనివల్ల మరి ఈ యొక్క గురువు అతిచార యోగంలో ఉండడము, ఈ యొక్క గురువు చూపు 5వ భావము, 7వ భావము, 9వ భావాలపై, మరి మీ లగ్నము మీ రాశుల దృష్ట్యా మరి ఎవరికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోబోయే ముందు ఒక మాట. రాశి ఫలాలు అనగానే మీ జన్మరాశ లేదా మీ యొక్క వ్యవహారిక నామముతో కలిగినటువంటి రాశ అనేటువంటిది రెండూ చూసుకోవాలి. పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూస్తే తనది మేషరాశి, భరణి నక్షత్రము. మరి రమేష్ అంటే తులారాశి, చిత్తా నక్షత్రం వస్తుంది. మరి ఈ రెండిట్లో ఏది చూసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్, ఈ కన్ఫ్యూజన్లో తప్పకుండా మరి ఎట్లా ఏమిటి అనేటువంటి విషయాలకై తప్పకుండా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మాట 100కు 200% చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మరొక ఆస్ట్రాలజర్తో ఎవరితో మాట్లాడాల్సినటువంటి అవసరం లేకుండా ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నాను. ఓపెన్ ఛాలెంజ్. వన్స్ నాతో మాట్లాడి మీకుండే అటువంటి వ్యక్తిగత విషయాలు, ఒక వివాహమా లేదా ఒక ఉద్యోగమా లేదా ఒక బిజినెస్ లాసా లేదా మనీ రిలేటెడా ఏమిటి అనేటువంటిది మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి, చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తవి అనేటువంటి విషయాన్ని 100కు 200% నేను బల్లగుద్ది మరీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది కూడా రెమెడీస్ చేసి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. కనుక ఎవరికి కనెక్ట్ అయితే వారి విషయం ద్వారా మీరు, అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఆస్ట్రాలజర్స్, నాకు వారికి ఏమిటి అంటే స్పెషాలిటీ, మీరు వన్స్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో ఒక 4 విషయాలన్నా నేను గడిచినటువంటివి కానీ, మ్యాక్సిమం మీ వ్యక్తిగత జీవితం కానీ ఒక 4 విషయాలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. నేను మీ విషయం ఏమిటి అని చెప్పి మీది మొత్తం విన్న తర్వాత మళ్ళీ నేను దానికి కాస్త మసాలా యాడ్ చేసి చెప్పడం నా నైజం కాదు, అలా ఉండదు. కనుక అది గమనించుకోండి. మిథున రాశి, మరి మిథున రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చూసుకుందాం. శనేశ్వరుడు వక్ర దృష్టిని వీడి సవ్య దృష్టితో ఉండడము, మరి బుధగ్రహము వక్ర దృష్టి, బుధ కుజుల కలయిక, దానికి తోడు సూర్యుడు ఉండడము, మరి ఇలాంటి సిచ్యువేషన్స్, గురుగ్రహము కూడా అతిచారంలో మళ్ళీ మనకు అపసవ్య దృష్టి అది మీ లగ్నంపై పడుతూ ఉన్నది. సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, రుణాలు ఎవరికైనా అంటే ఇచ్చేది ఉంటే పలానా వ్యక్తికి 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 డబ్బులు ఇచ్చేది ఉంది. ఇది కాస్త మనకు ఈ సమయంలో అప్పు తీరుతుంది. కమిట్మెంట్స్ ఇచ్చుకోండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అనుకుంటే ఈ సమయంలో మీరు ఈ యొక్క నవంబర్ నెల ఎండింగ్ కల్లా డబ్బులు ఇస్తాను అనేటువంటి కమిట్మెంట్స్ ఇచ్చుకోండి. గట్టిగా వర్క్ చేయండి. తప్పకుండా మీకు ఎక్సలెంట్గా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక ఎవరైనా కొత్తగా నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్నా కూడా అద్భుతం అని చెప్పవచ్చును. మరి అదేవిధంగా ఈ శనేశ్వరుని యొక్క దృష్టి మీ 12వ భావం మీద కూడా పడుతూ ఉన్నది కనుక జాగ్రత్త.
కొంత వ్యయ ప్రయాసాలు కానీ, స్థాన చలనాలు కానీ, మళ్ళీ ప్రదేశ మార్పులు కానీ, ప్రమాద సూచనలు, మీ పేరుపై ఉన్నటువంటి వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన వ్యయము, డబ్బు ఖర్చు ఉన్నది. సో మరి ఇన్ని విషయాలలో ఇంత అద్భుతమైనటువంటి నవంబర్ నెల అంటేనే మనకు కార్తీక మాసము కనుక ఒకటే చెప్తున్నాను, అధికంగా దీపదానాలు, అధికంగా వస్త్రదానాలు, అధికంగా మనకు ఈ యొక్క పప్పుల దానాలు, ధాన్య దానాలు ఇలా చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేసుకోండి ఈ యొక్క మిథున రాశి వారు. మరి ఇంకనూ చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఎవరికైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, సంతానం కావాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క స్త్రీమూర్తులు ఎవరైనా కూడా ఇంకనూ తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి వార్తలు చెప్పడము. అదేవిధంగా తల్లిదండ్రులు ఆనందపడే విషయం ఏమిటి అంటే వారి కూతురు కన్సీవ్ అయిందని కానీ, లేదా కొడుకు తండ్రి కాబోతున్నాడు అనేటువంటి వార్త తెలుసుకున్నా కూడా ఇది నిజంగా మనసు పూర్తిగా ఆనందం కలిగించేటువంటి విషయం. అలాంటివి జరిగేటువంటి పరిస్థితులు, సంతాన సుఖము, అదేవిధంగా విందు భోజన ప్రాప్తి, ధనధాన్యాలలో లాభాలు. ఎవరైనా తిరుపతిలో కానీ ఎక్కడైనా సేవకు అప్పీలు పెట్టుకోండి. ఈ నెలలో తప్పకుండా మీకు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర వ్యాపార భాగస్వాముల వల్ల కొన్ని నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. మరి చాలా జాగ్రత్త అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి ఇంకనూ అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో కొంత విద్యాధిక్యతచే అంటే అద్భుతమైనటువంటి విద్య వల్ల ఆనందం పొందేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనోధైర్యము, ధన లాభము, విజయ ప్రాప్తి, మాట చెల్లుబాటు అంటే మీ మాట ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పడం జరుగుతున్నది. ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి తప్పకుండా కూడా పుణ్యకార్యాలపై ఆసక్తి పెరగడము, తీర్థయాత్రలకు వెళ్ళడము ఇలాంటివి ఉన్నవి. ధనధాన్య ప్రాప్తి ఉన్నది, ఇష్టకార్య సిద్ధి ఉన్నది, చక్కటి కీర్తి అలంకార ప్రాప్తి, సభా గౌరవము కూడా గోచరిస్తుంది. అంటే ఏదైనా కొన్ని సందర్భాలలో మనకు సభా గౌరవము జరగవచ్చును. ఏవైనా ప్రైజ్ మనీ కావచ్చును, లేదా ఇలాంటివి ఏదైనా కావచ్చును. అదేవిధంగా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి మాత్రం కొన్ని సమస్యలు, స్థాన చలనాలు, ఆరోగ్య క్షీణత మాత్రము గోచరిస్తూ ఉంది. దీనికి తోడు మనకు కొంత అకారణంగానే కొన్ని కలహాలు మాత్రం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం తస్మాత్ జాగ్రత్త. అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కార్య సానుకూలత. ఏదైతే పని కావాలి అని అనుకుంటున్నారో ఇది ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. లక్ష్య సిద్ధి ఉంది. మీ లక్ష్యం ఏదైతే ఉందో ఇది సిద్ధించేటువంటి యోగం ఉంది. శరీర సౌఖ్యము, ధన సమృద్ధి, ఆరోగ్యము ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క మిథున రాశి వారికి డబ్బుకు సంబంధించినటువంటి విషయాలలో ఈ నవంబర్ నెల కలిసి వస్తుంది. మరి కొన్ని విషయాలలో అంటే అది విడిచిపెట్టండి. డబ్బు అనేటువంటిది నవంబర్ నెలలో, నవంబర్ ముందు, ఈ నవంబర్ తర్వాత అనేటువంటిది ఒక్కసారి మీరు చూసుకోండి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా చాలా అద్భుతంగా మీకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఉద్యోగ నష్టము ఉన్నది, నూతన ఉద్యోగము ఉన్నది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.